ప్రైమ్ గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును. ఫర్ మోర్ డీటెయిల్స్ 7997990027. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరొకడం. నేను ప్రసాద్. స్మాల్ బ్రేక్ తీసుకుంటానంటున్న వల్లభనేని వంశీ, దాని వెనక రహస్యం ఇదేనా? విషయం ఏంటి అంటే, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దాదాపు 100 రోజుల పైమాటే జైలు జీవితం అనుభవిస్తూ ఉన్నాడు. అఫ్కోర్స్ ప్రస్తుతం అయితే అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నాడు. ఈ తరుణంలోనే ఈరోజు ఉదయం విజయవాడ ఆయుష్ హాస్పిటల్ కూడా ఆయన తీసుకురావడం జరిగింది. సో అక్కడ ఆయన సత్యమణి వెయిట్ చేస్తూ ఉన్నారు. సో తీవ్రంగా అనారోగ్య బాధలు పడుతూ ఉన్నాడు అని చెప్పేసి అయితే ఆయన చూస్తుంటే అర్థం చేసుకోవచ్చు. మీరు కనుక గమనించినట్లయితే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ జైలుకి పరామర్శకు వెళ్ళినప్పుడు అన్నారు చూసారా, అందగాడు అది ఇదని, అవి సెన్సేషనల్ కామెంట్స్. అసలు ఏంటి ఆ కామెంట్స్, ఏంటి ఆ లోకం ఏంటి, అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, అసలు అందగాడు అనే పదం ఏంటి, ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడవలసిన పదాలేనవి. ఏదో అసూయ అంటే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి వల్లభనేని వంశీ గ్లామర్గా ఉంటాడు అని చెప్పేసి. అసలు ఏం గ్లామరు, ఏంటి లోకం ఇక్కడ? సో అంటే వీళ్ళు ఏదైతే వ్యవహరిస్తున్నారో వ్యవహార శైలి, లేకపోతే కక్షపూరిత ధోరణి, అది మాట్లాడితే వేరు. కానీ పదే పదే అందగాడు, గ్లామర్గా ఉన్నాడు అని చెప్పేసి అంటూనే దేవినేని అవినాష్ కూడా నెక్స్ట్ కాబోయేది అరెస్ట్ ఆయనే, ఎందుకంటే ఆయన కూడా గ్లామర్గా ఉంటాడు. ఇదే ఇలా అనేక రకాలైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు అనమాట. సరే, ఆ విషయం అలా ఉంచితే, ఇక తీరా ఇప్పుడు పరిస్థితులు ఆయన గమనిస్తున్నట్లయితే ఆయన గ్లామర్ పోయింది, ఆయన కలర్ లేదు జుట్టుకి, అది ఇది, ఇక అనేక రకాలైన కామెంట్స్ వస్తూ ఉన్నాయి. సరే, అయితే మనిషి మాత్రం చాలా వెయిట్ లాస్ అయినట్లుగా అర్థం చేసుకోవచ్చు. ఆయనకి ప్యాంటు కూడా నిలబడట్లేదు, చాలా జారిపోతూ ఉంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు కోర్టుకి అటెండ్ చేసినా లేదా హాస్పిటల్కి అటెండ్ చేయించినా కానీ ఆ విజువల్స్ చూస్తుంటే ప్యాంటు సరి చేసుకుంటూ ఉండటమే సరిపోతుంది. సో ఆ రకంగా ఆ మనిషికి బాగా తగ్గిపోయినట్టున్నారు. సో అట్లాగే శ్వాసకోశ ఇబ్బందులు కూడా పడుతూ ఉన్నట్లుగా ఎప్పుడు ఖర్చు మొహాన్ని పెట్టుకుంటూ ఉన్నాడు. సరే, ఈ విషయం అలా ఉంచితే, మనం ఒక 1 వీక్ బ్యాక్ అనుకుంటా ఒక వీడియో కూడా చేసాం. ఇక దాదాపుగా రాజకీయాలకు దూరం కాబోతున్నారు వల్లభనేని వంశీ. ఇప్పుడు తాజాగా అదన్నీ వాస్తవం అన్నట్లుగా ఒక లేఖ కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి విడుదల చేశారన్నట్లుగా సోషల్ మీడియాలో అయితే వార్తలు చిక్కలు కొడుతున్నాయి. ఏంటి అంటే, తాత్కాలికంగా, ఇది కూడా చూడండి, తాత్కాలికంగా మాత్రమే ఏంటి అంటే, నేను రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉంటాను, సో నాకు కొంచెం పర్మిషన్ ఇవ్వండి అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లేఖ రాసినట్లు. ఏంటి అంటే, ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు లేదా సంవత్సరం నుంచి 2 సంవత్సరాల లోపు ప్రస్తుతం ఈ కేసులు, అనారోగ్య సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి తలెత్తుతూ ఉన్నాయి కాబట్టి, సో కొంత నాకు గ్యాప్ కావాలి అన్నట్లుగా ఆ లేఖ సారాంశం. అయితే ఇక్కడ చాలా చాలా ఆసక్తికరమైన అంశం మరొకటి ఉంటుంది. ఎందుకంటే మనం ఆలోచించాలే కానీ, ఈ సంవత్సరం 2 సంవత్సరాలు దాని తర్వాత ఏంటి? ఇక్కడ ఒకటి, ప్రజెంట్ ఉన్న పొలిటికల్ సిచ్యువేషన్ ప్రకారంగా వైసీపీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. సో ఇప్పుడు పార్టీలో యాక్టివ్గా ఉన్న మనం ఉపయోగం ఏమీ లేదు, పైగా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే ఈ కేసులు ఎదురవుతా ఉన్న తరుణంలో. సో రాజకీయాలు కొంచెం దూరంగా ఉంటే ఏమైనా సరే వాళ్ళు ఏమైనా అంటే కూటమి ప్రభుత్వం కొంచెం చూసి చూడనట్టు వదిలేస్తారా అనే ఆలోచనలో అయ్యి ఉండొచ్చు. ఒకటి, అసలు 2 సంవత్సరాల తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. ఎందుకంటే గ్రాఫ్, పార్టీ గ్రాఫ్లు ఏ విధంగా మారబోతున్నాయి అనేది. ఇప్పుడు ఉదాహరణకి తెలుగుదేశం పార్టీ కూటమి, ఈ కూటమి పరిస్థితి 2 సంవత్సరాల తర్వాత ఇదే స్ట్రాంగ్గా ఉంటుందా, వీక్గా ఉంటుందా చెప్పలేరు. సో అదే వైసీపీ పరిస్థితి ఏంటి, ఇప్పుడున్నంత వీక్గానే ఉంటుందా, ఏమన్నా కొంచెం ఎదుగుతుందా, అది చెప్పలేరు. సో ఇదంతా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, పరిపాలన తీరుపైన. ఒకటి, అసలు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం పైన అంత వ్యతిరేకత ఉందా, ప్రజలే చెప్పాలి. అయితే వైసీపీ వాళ్ళు మాత్రం బ్రహ్మాండంగా డప్పు కొడతారు. ఇంత సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఆ నెల్లూరు సబ్జెక్ట్ దగ్గర చెప్తున్నారు అన్నమాట, తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అసలు వ్యతిరేకత గురించి మాట్లాడాల్సింది సజ్జల రామకృష్ణారెడ్డి గారే. ఎందుకంటే ఆయన అంటాడు కదా, మా ఓటర్లు సపరేట్గా ఉంటారని. సో అట్లా ఉంటుంది అనమాట. వాళ్ళు వ్యతిరేకత వచ్చినా కానీ ఆ వ్యతిరేకతను ఐడెంటిఫై చేయకుండా మాకు సూపర్ ఉంది అని చెప్పుకున్నారు. తీరా ఇప్పుడు కూటమి ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత ఉంది అని చెప్తున్నారు. సరే, ప్రజలు అల్టిమేట్గా నిర్ణయిస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఏంటి అంటే, ఈ 2 సంవత్సరాల పరిస్థితి అంటే 2 సంవత్సరాల తర్వాత కనుక వైసీపీకి కొంచెం గ్రాఫ్ పెరుగుతుంది అని అనిపించింది అనుకోండి,
అప్పుడు యాక్టివ్ అవ్వచ్చు. ఒకవేళ ఇదే పరిస్థితి ఉందనుకోండి, ఎందుకు వచ్చిన తలనొప్పి మనకి, ఆ కూటమి మళ్ళా గెలుస్తుంది. గెలిచేటప్పుడు మళ్ళీ మనం వైసీపీలో యాక్టివ్ కూడా చేసేది ఏముంది? ఇప్పుడు వేరే పార్టీలోకి ఎలాగో వెళ్ళే సోర్సు అవకాశం ఎక్కడ లేదు వల్లభనేని వంశీకి. మిగతా వాళ్ళు కూడా చాలా దాదాపుగా డోర్స్ క్లోజ్, అది వేరే విషయం అనుకోండి. అయితే సో ఇప్పుడు వల్లభనేని వంశీకి వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఏంటి? ఒకటి రాజకీయాల నుంచి క్విట్ అన్న అవ్వాలి, లేదా వైసీపీలోనే యాక్టివ్గా ఉండాలి. సో ఇప్పుడు అటు ఇటు కాకుండా ఒక 2 years టెంపరీ రిలీఫ్ తీసుకున్నాడు అనుకోండి, ఆ బ్రేక్స్ లో ఈ 2 years తర్వాత ఒక అనాలిసిస్ వస్తుంది. ఏంటి పరిస్థితి, ఎట్లా ఉంది, సిచ్యువేషన్ ఏంటి, ఓకే ఎవరు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి, మరలా ప్రభుత్వం రిపీట్ అవుతుందా, జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయా ఏంటి అనేది ఒక అవగాహన వచ్చేస్తుంది. సో ఆ అవగాహన బట్టి 2 సంవత్సరాల తర్వాత నిర్ణయం తీసుకోవచ్చు అనే ఆలోచన అంటారా? సో చాలా మంది ఉంటారు ఇప్పుడు రాజకీయంగా ఎవరైనా సరే. ఇప్పుడు వల్లభనేని వంశీ అంటే అసలు రాజకీయాల్లో ఉందామా వద్దా అనేది డెసిషన్ అక్కడ. కానీ చాలా మంది రాజకీయ నాయకులు ఎలా ఉంటారంటే గోడ మీద వాటలాగా ఉంటారు. ఎన్నికల సమయం దాకా చూసుకొని అప్పుడున్న పరిస్థితిని బట్టి చంపైపోయేలాగా. ఇప్పుడు మనం చాలా మందిని చూస్తే మొన్న 2019లో వైసీపీ గెలిచినప్పుడు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నవాళ్ళు కొంతమంది గెలిచినా కానీ కొంతమంది ఓడిపోయినా కానీ కొంచెం అటు ఇటుగా మధ్యస్థంగా ఉండారు, సైలెంట్గా. అంటే అంత యాక్టివ్గా లేకుండా పోనీ ఇదిగా లేకుండా. అంతెందుకు గంటా శ్రీనివాసరావు గారు ఉన్నారు, ప్రెసిడెంట్ ఎమ్మెల్యే, ఆయన భీమిలి ఎమ్మెల్యే. ఆయన 2019లో ఏదైతే టీడీపీ ఓడిపోయిందో అప్పుడు అసలు ఆ తర్వాత నుంచి యాక్టివ్గా లేరు తెలుగుదేశం పార్టీలో. అసలు ఉన్నారా లేదా అన్నట్టుగానే ఉన్నారు. తీరా కట్ చేస్తే ఆయన ఎన్నికలకి ముందు వరకు కూడా సైలెంట్గానే ఉన్నారు. సో మరలా కూటమిగా ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మంచి జోష్ తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఈ పొత్తులో భాగంగా ఉన్నప్పుడు అసలు యాక్చువల్గా పంచకర్ల సందీప్ అనే జనసేన యువనేతకు రావాల్సిన టికెట్ని కాస్త త్యాగం చేయవలసిన పరిస్థితి తీసుకొచ్చాడు. మరి ఆయన దానికి ముందు 4 సంవత్సరాలు ఎప్పుడు కూడా యాక్టివ్గా లేరు. సో అట్లా రాజకీయాలు ఎలా ఉంటారు అంటే ఇక ఆ విధమైన పరిస్థితి అనమాట. ఎటు ఎవరు అధికారంలోకి వస్తారో అప్పుడు దాకా చూసుకుని దాన్ని బట్టి మనం బేరీజ్ వేసుకుని వెళ్ళిపోవచ్చులే అని. సో ఇప్పుడు ఏమైనా వల్లభనేని వంశీ ఇక రాజకీయాల్లో ఉందామా క్విట్ అయిపోదామా అనే పరిస్థితుల్లోనే ఉన్నారన్నట్లు కనుకోవచ్చు. అఫ్కోర్స్ ఆయన ఒక్కడే కాదు, కృష్ణా జిల్లాలో దాదాపుగా ఉన్న వైసీపీ నాయకులందరూ కూడా ఇంచుమించు అదే స్థితిలో ఉన్నారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో ఈ నేపథ్యంలోనే వల్లభనేని వంశీ పరిస్థితి ఒక ప్రక్కన ఆరోగ్యం కుదిరిపడాలి, ఆ తర్వాత క్యాడర్కి సంబంధించిన అంశం చూసుకోవాలి. సో ఇప్పుడు ఆల్రెడీ గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి వేరే వాళ్ళకి ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పచెప్పారు. ఓకే ఫైన్, బాగుంది. సో ఇటువంటి తరుణంలో ఆ క్యాడర్ పరిస్థితి ఏమిటి? ఇప్పుడు వల్లభనేని వంశీకి గతంలో ఉన్న క్యాడరు ఇప్పుడు అదే తరహాలో అంత యాక్టివ్గా వైసీపీలో ఉంటున్నారా? లేదు బాబు, ఈ తలనొప్పులన్నీ మనం బరాయించలేమని చెప్పేసి స్తబ్దుగా ఉండిపోతున్నారా? ఏం జరగబోతుంది? సో ఇప్పుడు వచ్చిన కొత్త ఇన్ఛార్జికి ఆ విధంగా వీళ్ళందరూ మరలా సపోర్ట్ చేస్తారా, చేయరా? ఎందుకంటే గన్నవరం అనేది తెలుగుదేశం పార్టీ కంచుకోటది. ఎంత పోరాడినా కానీ వైసీపీ గెలవడం అంటే అది ఇంపాసిబుల్ టాస్క్. అంత ఎదురుగాల్లో కూడా వల్లభనేని వంశీని గెలిపించింది అక్కడ తెలుగుదేశం పార్టీ. సో అటువంటిది ఇంకా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు ఇవన్నీ చూసిన తర్వాత అక్కడ స్థానికంగా ఆ నాయకులు ఎంత అడావుడి చేసిన తర్వాత మరలా గెలిపించే పరిస్థితి వైసీపీకి ఏమైనా సరే ఉంటుందా అంటే ఇక అది చెప్పలేముగా. సో ఏదేమైనా ఇప్పుడు వల్లభనేని వంశీ టెంపరీ రిలీఫ్ తీసుకోవడం అనేది మాత్రం కొంచెం ఆసక్తికరంగా మారింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అందుకనేమో బహుశా ఇవన్నీ ముందుగా తెలుసుకొని ఆ రకంగా ఆయన కూడా కొత్త ఇన్ఛార్జిని నియమించారేమో. కానీ సో ఆ బ్రేక్ 2 years బ్రేక్ అంటే కంప్లీట్గా నేను దూరం అవుతున్నానన్నమాట అనకుండా ఈ టెంపరీ బ్రేక్ అంటే ఒక పక్కన ఒక ఆయుధం దాచి ఉంచుకున్నారేమో బహుశా. ఒకవేళ రేపు ఏమైనా మరలా వైసీపీకి ఏమైనా గాలి వస్తే మరలా మనం యాక్టివ్ అవ్వచ్చు, లేదంటే ఇట్లాగే సైలెంట్గా ఉండిపోవచ్చు అనే రకంగా ఏమన్నా ఉన్నారేమో. చూద్దాం మరి ఏం జరగబోతుంది ఏంటి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా వల్లభనేని వంశీ ఇక టెంపరీగా ఒక 1 or 2 years బ్రేక్ తీసుకుందాం అని చెప్పేసి ఏదైతే లేఖ రాశారు జగన్మోహన్ రెడ్డి గారికి సోషల్ మీడియాలో చెక్లో పడి దాని మీద మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.